IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. జూలై 6వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు తొలిసారిగా అధికార హోదాలో ముఖ్యమంత్రులుగా భేటీ అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లేఖను అయితే రేవంత్ రెడ్డికి రాయటం జరిగింది. ఈ లేఖలో విభజన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సమస్యలు అలాగే ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో సమస్యలు ఇంకా పెండింగ్లు అలాగే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం జరగాలన్నా, రెండు తెలుగు రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి జరగాలన్నా, భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాలన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటేనే తప్ప ఈ యొక్క సమస్యల పరిష్కారం కావంటూ చంద్రబాబు నాయుడు యొక్క లేఖలో రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖ విషయం మీద రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే భేటీ అవుదామని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా జూలై 6వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో భేటీ అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క భేటీలో రాజకీయంగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీసుకోవాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధికి ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి, అలాగే విభజన సమస్యల విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి అనేది ముగియడంతో ఇక భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విభజన సమస్యలో ఏ విషయం మీద తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అలాగే సాగర్ జలాల విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం గురించి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అనేది భేటీ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారిక హోదాలో తొలిసారిగా జూలై 6వ తారీఖున హైదరాబాద్లో భేటీ అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.